సమయంలో విజయవాడలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ హెడ్ అయినటువంటి చౌదరి అక్కడ చాలా పెద్ద పెద్ద సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒకసారి ఈ చౌదరి వాకాడ విజయ్ అనే వ్యక్తితో కూడా గొడవ పడి నువ్వు తక్కువ కులానికి చెందిన వాడివి అంటూ ఆ వాకాడ విజయ్ ని అవమానిస్తాడు. దాంతో ఆ వాకాడ విజయ్ చౌదరి మీద చాలా కోపంతో ఉంటాడు. అక్కడతో ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రెండవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో వాకాడ విజయ్ ని అవమానించినటువంటి ఆ చౌదరి మీద అటాక్ చేసినటువంటి వాకాడ విజయ్ తనని అతి కిరాతకంగా చంపి తన ఆధీనంలో ఉన్నటువంటి 16 లేబర్ యూనియన్స్ అన్నిటికీ కూడా తనే ప్రెసిడెంట్ అవుతాడు. అప్పటి నుంచి కూడా వాకాడ విజయ్ విజయవాడ మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకుంటూ తన కులపోళ్లే కాకుండా అందరికీ కూడా సమన్యాయం చేస్తూ ఉంటాడు. ఐదవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో విజయవాడ మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకున్నటువంటి వాకాడ విజయ్ గారు అక్కడ సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ వాకాడ విజయ్ ఎదుగుదలని ఓర్చుకోలేకపోయినటువంటి కమ్యూనిస్ట్ లీడర్ అదే చనిపోయినటువంటి చౌదరి గ్యాంగ్ రాయలసీమ నుంచి కొంతమంది రౌడీల్ని విజయవాడకి తీసుకుని వచ్చి ఆ వాకాడ విజయ్ గారిని అతి కిరాతకంగా చంపించేస్తారు. దాంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాకాడ విజయ్ తమ్ముడైనటువంటి వాకాడ మహేష్ ని వాళ్ళ లీడర్ గా తర్వాత ఎంచుకుంటారు.